జ్ఞాన పిపాసకులకు, సద్గురువుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉన్న స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ, మన మలయాళ స్వామి వారి గురించి ఇంకా తెలుసుకుందామండి. ఆత్మ సామ్రాట్. స్వామిని సేవించిన వారిలో మెంతి వెంకట్రాయుడు, మెంతి సుబ్బయ్య, ఉదయగిరి రామయ్య, వెంకట స్వామి, కారుణ్యానంద స్వామి, రాజమండ్రి సాధుమాత, యోగిని రమణమ్మ, శేషమ్మ, మంగమ్మలు ముఖ్యులు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అంతటా స్వామికి నూర్ల సంఖ్యలో శిష్యులయ్యారు. ఆత్మ రాజాధిపతులైన తరువాత మలయాళ స్వామి తిరుమలపై చాలా కాలం ఉండలేదు. స్వామికి శిష్యులు భక్తులు అధిక సంఖ్యలో పెరగడం చేత గోకర్ణంలో భజనలు, సంతర్పణలు పెద్ద ఎత్తున జరుగుతుంటే సనాతనులు స్వామిని తిరుమల నుండి పంపివేయటం శ్రేయస్కరం అనుకున్నారు. తాము స్థాపించదలిచిన జాతి మత లింగ విచక్షణ లేని ఆశ్రమానికి తిరుమల అనువైనది కానందున, ఆ రోజుల్లో పంచములకు అక్కడ ప్రవేశం లేనందున తిరుమల విడిచిపోవటం భగవదేచ్ఛ అనుకున్న మలయాళ స్వామి తిరుమల విడిచి 3/6/1926 ఏర్పేడు చెంత కాశీ బొగ్గ తీర్థ ప్రదేశం చేరారు. వ్యాసాశ్రమం. స్వామి గోగర్భంలో 12 సంవత్సరాల 5 నెలలు 13 రోజులున్నారు. ఏర్పాడు భక్తులు స్వామికి నివాసానికి ఒక కుటీరము, ధ్యాన నిష్ట కోసం నిష్ఠాశ్రమం పేరుతో మరొక పూరిపాక నిర్మించారు. 1926లో శ్రీకాళహస్తి పాలకులు కుమార వెంకట లింగ మనాయనింగారు విశాలమైన స్థలం ఇచ్చారు. ఆ స్థలంలోనే ఈనాటి వ్యాసాశ్రమం, గురుకులం, గోశాల, ఛాత్రవాసం, మఠం, అధిష్టాన భవనాలు వెలిశాయి. కాలక్రమేణా చుట్టూ ఉన్న గ్రామాల భూములు కొన్ని ఆశ్రమ వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకున్నారు. వ్యాసాశ్రమంలో చేరిన తరువాత స్వామి కాశీబుగ్గ శక్తి పూజల్లో జంతుబలి మాన్పించారు. చుట్టుపక్కల ప్రజల చేత మధు, మాంసాహారాలు మాన్పించారు. మన పితామహ పత్రిజీ గారిలాగా వారు కూడా మరి విశ్వ కళ్యాణం కోసం ఎంతో శ్రమించారు కదండి మాస్టర్స్. తమకు లభించిన సిద్ధుల్లో గ్రహ బాధితులకు, సంతానహీనులకు, నిరుద్యోగులకు, అశాంతులకు కోరికలు తీర్చి ఊరట కలిగించారు. తర్వాత ఆధ్యాత్మిక ప్రబోధ ప్రచారాలకు, లోకోద్ధారకత కార్యక్రమాలకు పూనుకున్నారు. 1927 ఫిబ్రవరిలో యథార్థ భారతి ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రారంభించారు. ఇందులో స్వామి ఉపన్యాసాలు, రచనలు పుంఖానుపుంఖలుగా వెలువడ్డాయి. అనంతర కాలాన ఉపదేశామృతం, ధర్మోపన్యాసాలు ప్రత్యేక గ్రంథాలుగా ప్రచురితమైనవని. మొదట్లో యథార్థ భారతిలో అచ్చైనవే. ధార్మిక కార్యక్రమాలు. స్వామివారు 1926లో సనాతన ధర్మ పరిపాలన సేవ సమాజం స్థాపించిన వివిధ ప్రదేశాల్లో సభలు ఏర్పాటు చేసి ధర్మ ప్రచారం చేశారు. మహామహోపాధ్యాయ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వంటి తరువాతి కాలంలో సనాతన వేదాంత జ్ఞాన సభగా మార్చి వివిధ ప్రదేశాల్లో సభలు నిర్వహించారు. వేలు లక్షల సంఖ్యలో జనులు ఉత్తేజితుల్ని చేసి తమ మార్గానికి తిప్పుకున్నారు. ఆశ్రమంలో 1928లో వెంకటేశ్వర సంస్కృతోన్న పాఠశాల, 1935లో కన్యా గురుకులములు స్థాపించి సర్వ వర్గాల వారికి సంస్కృతం నేర్పించారు. ఇంతవరకు తెల్లని ఖద్దరు వస్త్రాలు ధరించే స్వామి శిష్యుల ఇబ్బందులు గుర్తించి 2/7/1936 నాటి నుండి బాహ్య సన్యాసం స్వీకరించి కాషాయాంబర దారులైనారు. కాశీ నుండి వచ్చిన శ్రీ శంకరానంద తీర్థేశ్వర్లు స్వామికి శాస్త్రోక్తంగా సన్యాస దీక్ష, శ్రీ ఆసంగానందగిరి అనే దీక్షానామం ఇచ్చారు. స్వామి సేవకుడు, ప్రియ శిష్యుడు, స్వరాజ్య డంకం గ్రంథకర్త సాయం వరదాదాసు వ్యాసాశ్రమం పక్షాన వేదాంత ప్రచారం చేస్తూ సన్యాసం స్వీకరించి పరబ్రహ్మానందగిరిగా ప్రఖ్యాతుడయ్యాడు. వ్యాసాశ్రమం గొప్ప ఆధ్యాత్మిక విప్లవ కేంద్రంగా మారింది. హరిద్వారం మహామండలేశ్వర్లు, మహేశ్వరానందులు 1938 ఆశ్రమం దర్శించి సంతోషించారు. మహాత్మా గాంధీ బందర్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఇంట్లో కలుసుకున్నప్పుడు స్వామి కృషిని ప్రశంసించారు. స్వామి 1936లో
కురుముద్దాలి పిచ్చమ్మను దర్శించారు. ఇంతకాలము సనాతనులు ఓంకారోపాసన కొందరికే పరిమిత చేశారు. 1937 నుండి మలయాళ స్వామి ఓంకార సత్రయాగాలు రాజమహేంద్రవరంలో ప్రారంభించి స్త్రీలకు ద్విజేతరులకు ప్రణవానుసంధానం ప్రబోధించసాగారు. 1943లో శివగిరిలో నిర్వహించిన జ్ఞాన యజ్ఞంలో స్వామివారు ప్రబోధించిన జ్ఞానం భారతీయ తత్వచరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. అర్హత గల స్త్రీలకు సన్యాస దీక్ష ఇవ్వడానికి స్వామి 1945లో సాధు మాతకు అనుమతి ఇచ్చారు. 1951 రెండవ చతుర్మాసం గోదావరి తీరంలో జరిగినప్పుడే వేల సంఖ్యలో పంచములు పాల్గొన్నారు. ఆ దృశ్యం చూసిన చెర్ల గణపతి శాస్త్రి వంటి పండితులు స్వామిని కీర్తించారు. ప్రపంచంలోని ప్రముఖ మత సాంప్రదాయాలన్నింటినీ గౌరవించే స్వామి తమ నిష్ఠాశ్రమం కుటీర ద్వారంపై వివిధ మత చిహ్నాలు వ్రాయించారు. భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యానం రాసి గీతా ప్రచారం విరివిగా చేశారు. సంఘ సంస్కర్షణ. మలయాళ స్వామి బ్రహ్మ విద్య ప్రచారానికి ఎంతగా కృషి చేశారో సంఘ సంస్కరణానికి అంతగా కృషి చేశారు. సంఘంలోని దురాచారాలు, మూఢ విశ్వాసాలు నిర్మూలించడానికి చాలా కష్టాలు పడ్డారు. కేరళలో శ్రీ నారాయణ గురుదేవులు చేసినంత కృషి ఆంధ్రదేశంలో మలయాళ స్వామి చేశారు. స్వార్థపరులు శాస్త్రాల్లో మన్వాది శృతుల్లో చేర్చిన కల్పిత భాగాలు ఎత్తిచూపి పండిత పామరుల మన్ననలు అందుకున్నారు. హరిజనులను, గిరిజనులను, స్త్రీ పురుషులను, భారతీయులను సౌమ్యవాదన బంధించారు. జాతి భేదాలు నిర్మూలించి బ్రాహ్మణేతరులకు కూడా క్రమ సన్యాస దీక్షలిచ్చింది. మఠ మందిరాలు స్థాపించారు. అస్పృశ్యతను నివారించి వరకట్నాలు నిషేధించి అవసరమనుకున్న వితంతులకు పునర్వివాహాలను అనుమతించారు. జీవహింసను మాన్పించారు. మాస్టర్స్, నిజంగాను ఈ ఆడియో నా చేత చేపించటం ఈ స్వామివారి అనుగ్రహం. నా జన్మ కూడా ధన్యమండి. ఇది విన్నవారి జన్మ కూడా ధన్యమై తీరుతుందనేదే నా ఉద్దేశం. ఎందుకంటారండి, ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా విశ్వానికి సేవ చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయము. అలాంటిది ఆ స్వామివారు ఎన్ని విశేషాలు కార్యక్రమాలు వారు నిర్వహించారో చూడండి మాస్టర్స్. ఇలాంటి గురువుల గురించి తెలుసుకోవాలి మనం. ఇలాంటి గురువులు మనకి ఎంతో ఇన్స్పిరేషన్ కావాలండి. స్వామివారు ఆ సేతు సీతానగరం పాదరక్షకులు లేకుండా తిరిగారు. జీవితాంతం పాదరక్షకులు ధరించలేదు. వ్యాసాశ్రమంలో విద్యార్థులకు గొప్ప భవనాలు నిర్మించిన తాము ఊరి గుడిసెలోనే అనుష్ఠానం కొనసాగించారు. వారు ముందుకు వేసిన అడుగు వెనుకకు తీయలేదు. ఎవరి ముందు చేయి జాచలేదు. ఆశ్రమానికే ధనము నిల్వ చేయలేదు. వృధా వ్యయం చేయలేదు. మన పత్రిక గారు లేదన్నమాట అండి. శ్రీ నారాయణ గురుదేవుల వలె మలయాళ స్వామి షాడా శ్రీ శుకుల వంటి బ్రహ్మచారులు తమ పనులు తామే చేసుకున్న నిరాడంబరులు. మలయాళ స్వామి తపస్సుతో సాధించిన సిద్ధులు మహాత్ములు ప్రకటించలేదు. అయినా భక్తులకు స్వప్నాల్లో సాక్షాత్కరించి అభయం ప్రసాదించేవారు. 1949లో తీవ్ర వ్యాధికి గురైన శివగిరి గోవింద స్వామికి స్వప్నంలో కనపడి రోగం నయం చేశారు. ఆ గోవింద స్వామి తర్వాతి కాలాన హరే రామ జపయజ్ఞ సమితి అధ్యక్షులు శ్రీ వాసుదేవానంద స్వామిగా ప్రఖ్యాతులయ్యారు. 1960 నుండి మలయాళ స్వామికి తీవ్ర అనారోగ్యం ప్రారంభమై 1962లో విషమించింది. అంత అనారోగ్యంలో కూడా శిష్యులు భక్తులు కోరితే 1921లో పాయకాపురంలో జరిగిన సనాతన సభలకు, 1962లో షాద్నగర్ సభలకు, గాగిళ్లపురం సభలకు వెళ్లారు. 3/4/1962 నాడు ప్రపంచానికి తమ తుది సందేశం వ్రాయించారు. స్వామికి ఆదిశంకర్లకు వలె నారాయణ చరణ, శివచరణ, రామచరణ, కృష్ణచరణములు ప్రధాన శిష్యులు. కృష్ణచరణుని విమలానందగిరి నామంతో ఆశ్రమాధిపతిగా ప్రకటించారు. సభకృత్ సంవత్సర ఉత్తరాయణ ఆషాఢ శుక్ల శయన ఏకాదశి గురువారం 12/7/1962 నాడు ఉదయం గోదాన భూదాన భిక్షాదులు సక్రమంగా జరిపి రాత్రి 12 గంటలకు
అస్తమించారు. స్వామివారి పార్థవ శరీరాన్ని 14వ తేదీ దాకా దూరాల నుండి వచ్చే భక్తుల కోసం ఉంచి సాయంకాలం గంగా జలాభిషేకం చేసి అలంకరించి హారతులిచ్చి నిష్ఠాశ్రమంలో సమాధి చేశారు. దేశమంతా స్మారక సభలు జరిగాయి. 20/8/1962 నాడు జరిగిన మండలారాధనలో 30,000 మంది పాల్గొన్నారు. మహాయోగి మలయాళ స్వామి ఆత్మ సామ్రాజ్యాధిపతి అయిన ఒక మహాయోగి. ఆత్మ మోక్షం ఆపేక్షించగా సోదర మానవులను ఉద్ధరించడానికి పునర్జన్మను కోరిన దీన జన బాంధవుడు. స్త్రీ జనోద్ధరణం చేసిన చరిత్రుడు. లోకంలో వ్యాపించిన అజ్ఞానపు చీకటిలను తాను సుజ్ఞానపు వెలుగుల్లో ముంచెత్తిన లోక బాంధవుడు. వారి ఆశీర్వాదంతో వ్యాసాశ్రమం 3 పువ్వులు 6 కాయలుగా దినదిన ప్రవర్ధమానం అవుతోంది. స్వామివారు స్థాపించిన వ్యాసాశ్రమానికి ఈనాడు శతాధిక బ్రహ్మ విద్యా కేంద్రాలు దేశమంతటా శాఖలుగా వెలిశాయి. స్వామివారి సన్యాస శిష్యులు కారుణ్యానందులు, నిర్మలానందగిరి, రామేశ్వరానందగిరి, నిర్విషానందగిరి, సర్వేశ్వరానందగిరి, విద్యా ప్రకాశానందగిరి, సాధుమాత ప్రభుతుల చేత గృహస్థ శిష్యుల నారాయణ చరణం, సముద్రాల లక్ష్మయ్యల చేత స్వామివారి దివ్య సందేశాలు ఆశయాలు ఆంధ్రదేశమంతటా వ్యాపించాయి. ఆంధ్రప్రదేశ్లో వ్యాసాశ్రమ శాఖలు సమస్త వర్ణాల వారికి సేవలు అందిస్తున్నాయి. శ్రీ విమలానందగిరి స్వామి తరువాత 1973 నుండి శ్రీ విద్యానందగిరి స్వామి ఈ వ్యాసాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్ బి రామరాజు ఆంధ్రయోగులు ప్రథమ భాగం నుండి గ్రహించడమైనది. యుగ భేదాలు మన భారతదేశం పతనం చెందటానికి గొప్ప కారణం యుగాల గురించి మన వాళ్ళకి రకరకాల పిచ్చి నమ్మకాలే. ఈ దేశంలో తప్ప మరే దేశంలోనూ ఇలాంటి మూఢ విశ్వాసాలు లేవు. కృతయుగంలో మాత్రమే జ్ఞానము సత్యము ధర్మము ఉంటాయని, అప్పుడు ధర్మదేవత గోరు పదాధారిణి అయి 4 పాదాలతో నడుస్తుందని, ఒక్కొక్క యుగంలో ఏకపాదంతో సంచరిస్తుందని ప్రచారం చేశారు. ఇదే నిజమైతే కలియుగంలో 100కి 25 మంది ధర్మాత్ములు ఉండాలి. మరి వారు కూడా కనిపించడం లేదు. పురోగతి చెందిన ఇతర దేశాల్లో ఇలాంటి అంధవిశ్వాసాలు లేవు. కృతయుగం కన్నా త్రేతాయుగం, దానికన్నా ద్వాపరయుగం, దానికన్నా కలియుగం క్రమంగా కృష్ణపక్ష చంద్రుల్లాగా క్షీణిస్తుందని భావిస్తున్నాం. కనుకనే మనం దినదినం క్షీణిస్తున్నాం. అలాంటి సంకల్పం కలవారు క్షీణింపకుండా ఎలా ఉండారు? ఆహా, సంకల్పం యొక్క శక్తిని ఏమని చెప్పవచ్చు? సకల కళలతో సౌరభంతో శోభించిన తరువాత కుసుమం క్షీణించినట్లే సృష్టి తన శక్తినంతా వినియోగం చేసి సంపూర్ణ వికాసం చెందిన తరువాత ప్రళయం వస్తుంది. సత్య ధర్మ దయా తత్వాలతో కూడుకున్న ప్రభువు పాలించే రాజ్యం ఎప్పుడూ కృతయుగ ధర్మం కలిగి ఉంటుంది. కల్మష హృదయాలు పరిపాలించే దేశంలో కలియుగం తాండవిస్తోంది. యుగ పరివర్తనం వారి వారి హృదయాలను అనుసరించి జరుగుతుంది. ఒక చెట్టుకు ఏకకాలంలో పండ్లు కాయలు పిందెలు ఉన్నట్లే ఒకే సమయంలో వివిధ యుగ ధర్మాలకు చెందిన మానవులు ఉంటారు. యుగ భేదాలు సత్య తపో దానాదులను అనుసరించేవే కానీ దేశ కాలాలను అనుసరించి ఉండవు. సత్యాత్ములు ఏ కాలంలో ఉన్న కృతయుగం జీవులే. ఇదే యుగ రహస్యం. ఇది తెలియని జనులు కలి అని జపించి కలుషితులు అయ్యారు. ఈ రహస్యం తెలుసుకున్న మనమందరము కృతయుగ జీవులమే. ఈ పాయింట్ మన అందరము తెలుసుకోవాలండి. అలానే నెగిటివ్ అంటూ కర్మ అంటూ వీటన్నిటినీ సృష్టిస్తున్నామండి. ఇప్పుడు ఇటీవల షుగరు బీపీ ఇవి కూడా అంతే మాస్టర్స్. వారు ఎంత వివరంగా తెలియచేశారో చూడండి మాస్టర్స్. అది మరి పూర్వజన్మ స్మరణ అపరజన్మ స్మరణ. నేను గత జన్మలో బెజవాడకు పడమరగా 100 మైళ్ళ దూరంలో జన్మించాను. ఇప్పుడు ఇక్కడున్న వారిలో అనేక మంది పూర్వజన్మల్లో కూడా కలిసి ఉన్నారు. ఇక 200 సంవత్సరాల తరువాత ఢిల్లీకి పడమరగా 200 మైళ్ళ దూరంలో జన్మిస్తాను. అప్పుడు మీరంతా ఆ దేశంలో గుంపులుగా జన్మిస్తారు. నా సంకల్పాలన్నీ నెరవేరాయి. ఇక చేయవలసిందంటూ ఏమీ లేదు. ఇక ఈ లోకంలో ఉండాలని కానీ పోవాలని కానీ లేదు. పరమేశ్వరుడు ఎలా సంకల్పిస్తాడో అలానే జరుగుతుంది. పైనుంచి పిలుపు రాగానే తక్షణ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను. శుష్క వేదాంత తమో భాస్కరం.
శ్రీ మలయాళ స్వాముల వారు రచించిన అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథం శ్రీ శుష్క వేదాంత తమో భాస్కరం అన్నది అత్యుత్తమమైనది. అందులో నుంచి కొన్ని ప్రశ్నలు, సమాధానాలు. ప్రశ్న: భేదం లేకుండా సమస్తాన్ని భుజించేవారు పెద్దలా? జవాబు: శవాలను తినే జంతువులు గద్దలే గాని పెద్దలు కారు. భూతదయకు సమానమైన పుణ్యం లేదు, ప్రాణిపీడనం కంటే గొప్ప పాతకం లేదు అని శ్రీ నారద మహర్షి అభిప్రాయం. ఈ ఘోర కృత్యమైన ప్రాణిహింస నిలపటానికి శ్రీ భగవానుడు బుద్ధావతారం ఎత్తాడు. అహింసో పరమో ధర్మ అన్న బేరీని మ్రోగించి ప్రాణిహింస పాతకమని బోధించిన దయాసముద్రుడు శ్రీ బుద్ధ భగవానుడు. అహింసకు సమానమైన ధర్మం లేదు, అహింసకు సమానమైన తపస్సు లేదు, అహింసకు సమానమైన గొప్ప దానం లేదని తపోధనులైన మునిశ్రేష్ఠులు చెప్పే ఉన్నారు. ఏ విధంగా సమస్తమైన నదులు, కాలువలు వివిధ మార్గాల ద్వారా సముద్రంలో చేరుతున్నాయో ఆ విధంగాన అన్ని రకాలైన ధర్మాలు అహింస అనే దయాసముద్రంలో చేరుతున్నాయి. ఎవరి హృదయంలో అహింసా ధర్మం స్థిరంగా ఉంటుందో వారి సన్నిధిలో ఘోరమైన పులులు, సింహాలు, సర్పాలు మొదలైన క్రూర జంతువులు కూడా వైరాన్ని విడిచి ఆటలాడుతాయి. ప్రశ్న: ఓ స్వామి, జీవుడు లేని వస్తువు ఒకటైనా లేదు కదా? తోటకూర, వంకాయ మొదలైన అనేక కూరగాయల్లో జీవుడు లేడా? అప్పుడు వాటిని మాత్రం భక్షించే వారికి జీవహింసం పాపముండదా? ఓ సద్గుణశీల, వాటిల్లో కూడా జీవం ఉన్నది, కానీ తారతమ్యం ఉంది. ఫలమూలాది భక్షణం శాస్త్రాల్లో తప్పని చెప్పబడలేదు కనుక శాస్త్రమే ప్రమాణం. అంతేకాకుండా ఫలమూలాదుల్లో జీవం ఉన్నప్పటికీ అవి జడాలు. వాటికి జీవ జంతువుల మాదిరి మనసు, బుద్ధి, చిత్తం మొదలైన జ్ఞానేంద్ర కర్మేంద్రియాలు లేవు. ఇంద్రియాలు ఎప్పుడు లేవో అప్పుడు సుఖదుఖాలు కలగటానికి అవకాశం లేదు. ఉదాహరణకి ఒకరికి వైద్యులు మూర్ఛ వేసి శస్త్రక్రియలు చేసే సమయంలో వారికి దుఃఖం తెలియదు కదా, అప్పుడు వారిలో జీవం లేకుండా పోలేదు. జంతువులు అలా కాదు. మనుషుల్లో ఏ విధమైన ఇంద్రియాది సుఖాలు ఉన్నాయో అలాగే అలాంటివి వాటికి ఉన్నాయి. వాటికి కూడా పుత్ర వాత్సల్యము, మరణభీతి, సుఖాభిలాష మొదలైనవి ఉన్నాయి. సస్య వర్గాలు ముఖ్యంగా సూర్యశక్తితో వృద్ధి చెందుతున్నాయి. ఇతర సహాయం భూమి, జల, వాయువులు స్వల్పంగా ఉంటుంది. సూర్యుల్లో ఉన్న శక్తి సస్యాదుల్లో అధికంగా ఉండే కారణంతో వాటిని భక్షించే వారికి అధికమైన జ్ఞానం కలుగుతుంది. సూర్యుడు తపస్సును నాశనం చేసినట్లు శాఖ భక్షణంలో కలిగే శక్తి అజ్ఞానం అనే తమో గుణాన్ని నాశనం చేస్తుంది. ఇదే కాకుండా సస్య జీవ శక్తికిని జీవుల శక్తికిని పరమాణు పర్వత భేదం ఉంది. ఒక వృక్షం యొక్క శాఖోపశాఖలు లక్షల భాగాలుగా చేసి నాటితే అవన్నీ వృద్ధి చెందుతాయి. అలాగే వేర్లు కూడా అనేక భాగాలుగా చేసిన ఆ రోజు నుంచి అది గొప్ప వృక్షం అవుతుంది. అలాగే జంతువుల యొక్క కరచరణాలను ఖండిస్తే వాటి నుంచి మృగాలు వృద్ధి అవుతాయి. కావున ప్రోత్సహించే హింసాహారంతో కలిగే పాపం ఇప్పుడు కనబడకపోయినా అది మరొక గొప్ప పాపానికి కారణమవుతుంది. మోక్షానికి శాంతమే ప్రధానమై ఉండవలసి ఉంటుంది కనుక ముముక్షువులు నిశ్చయంగా సాత్విక ఆహారాన్ని భుజించాలి. లేకపోతే మనసు ఎంతమాత్రం స్వాధీనంలో నిలవదు. ఇది చాలా రహస్య విశేషం. ప్రశ్న: ప్రాణిహింస మహాపాపమని అర్థమైంది. ఎవరో హింసించి అమ్మేదానిని కొని తిని విషయంలో దోషం లేదు కదా. తినేదానికి మనుషులుండే కారణంతోనే హింసించే వారుంటారు, కానీ అలా కాకపోతే హింసించడానికి ఎవరు కనబడరు. అందుచేత తినేవారే హింసకు కారణమవుతున్నారు. వారికి అధికమైన పాపం కలుగుతుంది. ఒక కసాయివాడు 500 రూపాయలు ఇచ్చి కొన్న మేకను హింసించి అమ్మినప్పుడు 200-300 రూపాయలు లాభం వచ్చేటట్లు మరుసటి రోజు రెండింటిని చంపేదానికి కారణమవుతుంది. మొట్టమొదటి రోజు ఎవ్వరూ కొనక నష్టం వచ్చినట్లయితే మరుసటి రోజు ఆ కష్టమైన పాపకృత్యం జరగదు కదా. ప్రశ్న: ఓ స్వామి, మేకలు, కోళ్ళు మొదలైనవి మనుషునికి ఉపయోగం లేకపోతే ఎందుకు ఈశ్వరుడు సృష్టించాలి? మనుషులను ఎందుకు సృష్టించాలి అని ఆలోచించరాదా? మనుషుని వలేనే ఆ జంతువులు తమ పూర్ణత్వం పొందటం కోసం ఒక క్రింద జన్మలో ఉన్నాయి, అంతేకాని వాటిని తినడానికి పుట్టించలేదు.
ఆ జంతువులతో మనుషులకు ఎంతో ఉపకారం ఉంటుంది. మొట్టమొదట మేకల మంద ద్వారా వ్యవసాయం ఎంతో వృద్ధి అవుతుంది. ఆ అన్నంతో అనంత కోటి జీవిస్తుంది కదా. మరి అవి పాలిచ్చి మనుషులకు ఎంతో ఉపకారం చేస్తున్నాయి. మూడవది, వాటి మెత్తటి రొమ్ముల ద్వారా అనేక విధాలైన కంబళ్ళు, రగ్గులు మనకు ఉపయోగపడుతున్నాయి. వాటి రోమాల ద్వారా అనేక విధాలైన కంబళ్ళు, రగ్గులు మనకు ఉపయోగపడుతున్నాయి. మానవులకు తినడానికి అన్నము, త్రాగడానికి పాలు, కట్టుకోవడానికి వస్త్రము ఆ సాధువులైన జంతువులు ఇస్తున్నాయి కదా. అది ఆది కాలంలో గడియారం మొదలైన సమయానికి తెలిపే యంత్రాలు లేనప్పుడు కోళ్లు సరిగా రాత్రి 3వ జామైనంతలో పారాజవాన్ మాదిరి కోతలు వేసి మనల్ని పిలుస్తున్నవే. అలా ఒకసారి పిలిచినది వినలేదేమో అని సంశయించి కొంచెం నిదానించి మళ్ళీ కోతలు వేస్తాయి. అలా 2-3 సార్లు మనతో ఉదయం అయ్యింది, మీ పనులు చేసుకోవడానికి పోవచ్చును అని చెప్తున్నాయే. ఇది కాకుండా గృహ సమీపంలో పడిపోయిన అన్నం మొదలైనవి తిని పరిశుభ్రం చేసి మనకు రోగాలు రాకుండా చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక విషపురుగులను ఇంటిలోనికి రాకుండా తిని వేస్తున్నాయి. పక్షులు కూడా కుక్కల్లాగా మన రక్షణకే కానీ తినడానికి కాదు. ప్రశ్న: కోళ్లతో ఉపకారం ఉన్నదని సరే, చేపల ద్వారా ఏం ఉపయోగం? వాటిని ఎందుకు తినకూడదు? అవి కూడా మనుషుల మాదిరి పిల్లలతో కూడా సంసార కృత్యాలు చేస్తున్నాయి. వాటితో మనుషులకు ముఖ్యోపకారం ఉన్నది. నీటిలో ఉండే అనేక విష వస్తువులను, పాచి మొదలైన వాటిని భుజించి నీరు చెడకుండా జలాన్ని నిర్మలం చేసి మనల్ని రక్షిస్తున్నాయి. చేపలు లేకపోతే జలంలో చేరే అనేక విధాలైన దోషాలచే జనులకు రోగం కలుగుతుంది. దీని కొరకే కప్పలను కూడా ఈశ్వరుడే సృష్టించినది. నీవు వేసే ప్రశ్నలు కుతర్కాలే కానీ సరైనవి కాదు. మనుషులకు ఆహారంగా జంతువులను సృష్టించినట్లయితే మనుషుల్ని తినటానికి పులిని సృష్టింపబడిందని చెప్పరాదా? ప్రశ్న: నేను ఆడదాని వైనందున ఋతుకాలంలో ప్రతిదినం పరబ్రహ్మ ధ్యానం చెయ్యవచ్చునా లేదా? తల్లి, ఈ ప్రశ్న చాలా ఉపయోగకరమైంది. ఈ సమయము అందరికీ ఉంటుంది. ఈ సంశయంతో చాలామంది చాలా నష్టపోతున్నారు కూడా. ఇది గొప్ప సంగతి. ఈ విషయం దేహ బుద్ధి కలవారిని బాధిస్తుందే కానీ ఆత్మబుద్ధి కలవారికి సంశయం ఉండనే ఉండదు. పరబ్రహ్మనిష్ట సర్వదా ఉండాలి. ఆత్మ అన్నది సదా శుద్ధి బుద్ధి ముక్తమై ఉంటుంది. దానికి దేహేంద్రియాలతో ఏ సంబంధము లేదు కనుక కాలభేద విచారం చెయ్యకనే బ్రహ్మనిష్ట చెయ్యాలి. ఆత్మ అన్నది ఋతుకాలంలోనూ ఇతర కాలాల్లోనూ కూడా తానే తన యందు ఉంటుంది. అది సహజాతీత విజాతీత స్వాగత విగత భేదరహితం కనుక సర్వ అవస్థల్లోనూ సర్వకాలాలలోనూ ధ్యానించవచ్చు. ఋతుకాలంలో ధ్యానం చేయకూడదని చెప్తే ఒక గొప్ప అపాయానికి మార్గం కలుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు గీతలో 8వ అధ్యాయంలో మరణ సమయంలో ఏ విచారాలు ఉంటాయో జీవుడు ఆ స్థితిని తప్పక పొందుతాడని చెప్పాడు. కనుక బహుకాలం నుండి బ్రహ్మనిష్టలో ఉన్న మరణకాలంలో ధ్యానం లేకపోతే గొప్ప ఫలం కలగటానికి అవకాశం లేదు. ఇంతకాలం కష్టపడి ఋతుకాలంలో ప్రాణం పోతే ఆ సమయంలో ధ్యానంలో లేకపోతే ఏం ప్రయోజనం? కనుక నిరంతర స్వరూపం ధ్యానం విడువరాదు. ఏ సమయంలో ప్రాణం పోతుందో తెలియడం కష్టం. కనుకనే వేదాంత శాస్త్రంలో అశుచితో ఉన్నా కూడా ధ్యానం మరువరాదని చెప్పబడింది. అశుచి కాలంలో కూడా ధ్యానించటం ఇప్పుడే అలవాటు చేయాలి. మరణ సమయంలో శుచి నిష్ఠ యందుండి ప్రాణాలు విడవటం పూర్తి దుస్తరం. ప్రశ్న: ఇప్పుడు శూద్రుల కన్నా బ్రాహ్మణులకు శాంతం జ్ఞానం అధికంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటి? శూద్రుల కంటే బ్రాహ్మణుల్లో శాంతం జ్ఞానం కొందరిలో అధికంగా కనిపించవచ్చు. దానికి కారణం వారికి చిన్నతనం నుంచి స్వాతికమైన శాకాహారాది భక్షణము, స్నాన శౌచాలు, కొద్దిగా నిష్ఠానం ఉండటం ద్వారా మన పరిశుద్ధం కలగటానికి అవకాశం ఉంది. అదేవిధంగా మత్స్య మాంసాది భక్షణం లేకుండా స్నాన శౌచాది గుణాలు కలిగి దైవనిష్ట చేసే శూద్రుల్లో కూడా శాంతం జ్ఞానం దయాళుత్వం కనిపిస్తుంది. శాంత గుణం స్వాతికాహారం వల్లనే సాధ్యం. పాపాహారమైన మాంసభక్షకులు మనశ్శాంతి కలగటం అసంభవం.
ఇంకా విషయం చెప్పాలంటే అనేకాలు ఉన్నాయి. బుద్ధిమంతులకు ఇది చాలు, బుద్ధిహీనులకు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. ప్రశ్న: భక్తి సిద్ధించటం కోసం ఏ మంత్రం, ఏ జపం చేయాలో దానిని దయతో చెప్పండి. మంత్రం కాదు. భక్తి అనే పదానికి అర్థం భక్తి అంటే ఈశ్వరుని పట్ల అమితమైన ప్రేమ. ఈ పరమ ప్రేమే లేని వారికి ఏ మహామంత్రం జపించినా ఏం ప్రయోజనం లేదు. పరమభక్తుడైన వానికి మంత్రంతో ఆవశ్యకత లేదు. ఆత్మానుసంధానం చేయడమే నిజమైన భక్తి. దీనిని మహర్షులు పూర్తిగా గోప్యంగా ఉంచారు. ఉత్తమాధికారులైన అంతరంగ శిష్యులకు మాత్రమే రహస్యంగా బోధిస్తారు. మిగతా వారికి బోధించినా ప్రయోజనం లేదు. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యాభి దీయతే అని శ్రీ శంకరులు చెప్పారు. అంటే తన ఆత్మానుసంధానం చేయటమే శ్రేష్టమైన భక్తి అని చెప్పారు. యోగత్ సజాయతే జ్ఞానం, జ్ఞానాన్ముక్తి ప్రజాయతే. యోగం చేత శీఘ్రంగా జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం ద్వారా ముక్తి సిద్ధిస్తుంది. చలే వాతే చలం చిత్తం, నిశ్చలే నిశ్చలం భవేత్. మనసు చలించినప్పుడు ప్రాణవాయు చలిస్తుంది. ప్రాణవాయు నిలిచిపోతే మనసు చలించదు. కనుక ఈ రెండిటిలో ఏదైనా ఒకటి నిగ్రహించబడితే రెండూ నిలుస్తాయి. వృత్తిహీనం మహాకృత క్షేత్రజ్ఞం పరమాత్మని ఏకీకృత విముచ్యతే యోగోయాం ముఖ్య ఉచ్యతే. మనసు యొక్క వృత్తులు నిగ్రహించి ఆ మనసును ఆత్మలో ఏకీభవం చేయటమే ముఖ్యమైన యోగం. మానవుడు దీనితోనే విముక్తుడవుతాడు. బ్రహ్మహత్య సహస్రాణి భ్రూణహత్య శతాని చ ఏతాని ధ్యాన యోగశ్చ దాహత్యాగ్ని రివేందనం. 10,000 బ్రహ్మహత్యలను 100 గర్భిణీ హాసలైన పాప సంగమంలోనూ ఒక ధ్యాన యోగంతో కట్టెలు అగ్నిచే భస్మమైనట్లు భస్మమవుతుంది. నిమిషం నిమిషార్థం వా ప్రాణినోద్యాంత్మచింతకా శతకోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతే. నిమిషం కానీ అర్ధ నిమిషం కానీ ఆత్మధ్యానం చేస్తే మనుషులకు 1,000,000 అశ్వమేధాది యాగాల కంటే ఒక ధ్యానం అతిశయమై ఉన్నది అని ఉత్తరగీత. నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమో యజ్ఞ స్తనసాధ్యం సమాచరేత్. సప్త సాగర పర్వతం తీర్థ స్నానం చేయటం కంటే ధ్యాన యోగం అధికం శ్రేష్టం. అశ్వమేధాది యాగం కంటే ఆత్మధ్యానం గొప్పది. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమో జపః, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ. కోటి పూజలు చేయటం కంటే భక్తితో ఒక స్తోత్రం చేయడం మంచిది. 1,000,000 స్తోత్రాల కంటే ఒక జపం ముఖ్యం. 1,000,000 జపాల కంటే ఒక ధ్యానం ఉత్కృష్టం. 1,000,000 ధ్యానాల కంటే ఒక లయం సమమైనది. అంటే స్వస్వరూపస్థితి. యా వదీలీనం నా మనోతవధ్యాసనాక్షయా న క్షీణవాసన యా వచ్చితం తావన్న శామతి వా యాదత్యాది విజ్ఞాన తవోచితో పశ్యమః యావన్న చిత్తో పశ్యమ నతా వత్తనే వదనం. ఎంతవరకు మనసు లీనం కాలేదో అంతవరకు వాసన నాశనం కాజాలదు. ఎంతవరకు వాసన క్షయం కలుగలేదో అంతవరకు మనసు నశించదు. ఎంతవరకు విజ్ఞానం కలుగలేదో అంతవరకు చిత్తానికి శాంతం రాదు. అంతవరకు తత్వజ్ఞాని కానేరడు. అంటే మనసు ఎంతకాలం వరకు విషయాల నుంచి ఆత్మధ్యానంలో నిలవలేదో అంతవరకు మోక్షం రాదనే భావం. విషయాల నుంచి మనస్సును మరలించి ఆత్మధ్యానంలో నిలువని వాసిష్టము. ప్రశ్న: స్వామి, ఈ పరమ పవిత్రమైన ఆత్మజ్ఞానం సిద్ధించడానికి బాల్యం నుంచి ప్రయత్నించే వారికి అనేకమైన విఘ్నాలు వస్తాయని, ప్రాపంచిక సుఖం అనుభవించి తృప్తుడైన తర్వాత ఆటంకాలు రావని కొందరు చెప్పే మాటలు నిజమా? జవాబు: ఆత్మజ్ఞానం సిద్ధించటానికి బాల్యమే మంచి తరుణం. అప్పుడు వారికి హృదయం రాగద్వేషాలతో చెడిపోయి ఉండదు. మృదువైన మట్టి నుంచి వృక్షం బహుశీఘ్రంగా వృద్ధి పొందినట్లుగా బండ మీద వృద్ధి పొందదు. అతి దుర్లభం. అదేవిధంగా బాల్యంలో మనసు మృదువై పవిత్రమై ఉంటుంది. వార్ధక అవస్థలో మనసు అనేక ప్రాపంచిక వాసనలతో
మలీనమై కఠినమై ఉంటుంది. బాల్యంలో అజ్ఞాన వృక్షం అంకురమై ఉంటుంది. అది వృద్ధాప్యంలో గొప్ప వృక్షమై శాఖోపశాఖలుగా విస్తీర్ణమై ఉంటుంది. బాల్యంలో దుర్వృత్తుల్నే కొమ్మలు ఉద్భవించలేవు. సంసారంలో కొంతకాలం ఉన్నప్పుడు పుత్రమిత్ర రాగద్వేషాలనే కొమ్మలచే కట్టుబడి విముక్తుడు కావటం బహు కష్టం. ఏ మహనీయుల చరిత్రను చూసినా వారందరూ చిన్నతనం నుంచే భక్తులే కనబడుతున్నారు. విషయ సుఖాలను అనుభవించి ముక్తి ప్రయత్నం చేయాలనే చెప్పేవారు. అగ్ని ద్వారా ఇల్లు తగలబడిపోతుంటే నుయ్యి త్రవి నీరు సంపాదించి చల్లార్చవచ్చునని చెప్పే మూడులు వంటి వారిని గరుడ పురాణం చెప్తుంది. అంతేకాక నహి ప్రమాణం జంతునాముక్త రక్షణ జీవనే అన్నట్లు మృత్యువు ఏ సమయంలో తటస్థిస్తుందో తెలియదు కదా. కనుక వార్ధక్య పర్యంతం జీవించగలమని ఎలా తెలుసు? కాబట్టి ఒక విషయం ముందే ఆత్మచింతన చేసిన వారు ధన్యుతులు. బాల్య యవ్వన వార్ధక్య వ్యవస్థల్లో కూడా జ్ఞానం అవలంబించి ముక్తిని పొందవచ్చు. దీనికి ఒక కాల సమయం అంటూ లేదు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని శృతి చెప్తుంది. అంటే ఏ సమయంలో బ్రహ్మం గురించి తెలుసుకుంటావో అప్పుడే నువ్వు బ్రహ్మమవుతావు. ఒకరు వార్ధక్య కాల పర్యంతము దరిద్రుడైన అంత్యకాలంలో ఒక గొప్ప నిక్షేపం దొరికితే ఆ దరిద్ర దుఃఖం పోయి ధనవంతుడు ఎలా అవుతున్నాడో, లేదా గుహలో ఎక్కువ కాలం ప్రకాశం లేకుండా చీకటి ఉన్నప్పటికీ ఒక దీపం ఉంచితే తత్సమయంలో అనాది కాలం నుంచి ఉన్న అంధకారం తొలగిపోయినట్లే ఒకరి హృదయంలో ఎంత కాలం వరకు అజ్ఞాంధకారం ఉన్నప్పటికీ ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో అప్పుడే వాడి జ్ఞానియే ముక్తుడవుతాడు. ఒకరికి చాలా కాలం నుంచి కళ్ళల్లో తిమిర రోగం ఉన్నప్పుడు ఎప్పుడైతే దానికి దివ్యాంజనం వేస్తామో ఆ క్షణంలో చూపు వచ్చినట్లే ఆ అనాది నుంచి అజ్ఞానాంధకారం ఉన్నప్పటికీ జ్ఞానాంజనం వేస్తే దివ్య దృష్టి కలిగి ముక్తుడవుతాడు. బ్రహ్మ విద్యను అభ్యసించే వారికి ఈ జన్మలోనే మోక్షం పొందకపోతే సుఖం పట్ల అభిలాష ఉంటే వారు స్వర్గలోకంలో ఎంతో కాలం దివ్యభోగం అనుభవించి ఉత్తమ కులంలో జన్మించి తిరిగి జ్ఞానం పూర్తిగా పొందటానికి చిన్నతనం నుంచి ప్రయత్నించి ఆ జన్మలో ముక్తిని పొందుతారు. ఈ జన్మలో చేసిన ధ్యానయోగ శక్తితో పరిపూర్ణంగా లేకపోతే మిగిలింది మళ్ళీ జన్మలో పరిపూర్ణుడై ముక్తుడవుతాడు. పగలు ఒక పనిని చేస్తున్నప్పుడు అది పూర్తి కాకముందే రాత్రి అయితే ఆ రాత్రి అంతా పనిని గురించి విచారించుకుని సూర్యోదయమైన వెంటనే ఆ పనికి పోయినట్లే ఈ జన్మలో జ్ఞానం పూర్తి కాకుండా మరణిస్తే వారికి ఆ జ్ఞానం పైన సదా మనసు పోతుందే కానీ వేరొక విషయంపై మనసు పోదు. మళ్ళీ ఎప్పుడు జన్మ లభిస్తుందా అని చింత చేస్తూ జన్మ తీసుకున్న వెంటనే జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తాడే కానీ సంసారంలో ప్రవేశించడు. అలా ఉన్నవారే చిన్నతనం నుంచి భక్తులుగా కనపడుతున్నారు. ఏ విధంగా అంటే బాతు గుడ్లను కోడి పొదుగులో ఉంచితే 2 పిల్లలవుతాయి. కానీ బాతు పిల్లలు వెంటనే నీళ్ళల్లో దూకుతాయి. కోడి పిల్లలకు అది సాధ్యం కాదు. అలాగే ఒక తల్లి గర్భంలో అనేక మంది పుట్టినప్పటికీ పూర్వజన్మ సంస్కారం ఉన్నవారు మాత్రమే చిన్నప్పటి నుంచి జ్ఞాన మార్గం అవలంబిస్తున్నారు. మిగిలిన వారికి అది సాధ్యం కాదు. ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకేలా ఉన్నప్పటికీ పూర్వజన్మ సంస్కారం ఉన్నవారు కొన్ని రోజులు పోయిన తర్వాత భజన ధ్యానాదులు ప్రారంభిస్తారు. వారికి సంసార విముక్తి కూడా కలుగుతుంది. అప్పుడు వానికి కుటుంబ సభ్యులకు గుణాలు పరస్పరం పడక మనోవిరక్తి పొంది వాళ్ళందరినీ త్యాజించి విరాగి అయిపోతాడు. పార్థ నైవేహనాముత్ర వినాస్తస్య విద్యతే నహి కళ్యాణ కృతశ్చిద్దుర్గతిం తాత గచ్చతి. పార్థ, యోగ ధ్యానాదులను అవలంబించి పూర్తి కాకముందే మరణం పొందిన వారికి పరలోకంలో కానీ ఇహలోకంలో కానీ దుఃఖానికి కారణం లేదు నాయన. శుభకర్మలు చేసేవాడు ఎవరైనప్పటికీ దుర్గతి పొందుతాడు. ప్రాస్య పుణ్యకృతాం లోకానుష్యత్య శాశ్వతి సమాహం శుచినాం శ్రీమాతాం గేహి యోగా భ్రష్టోభిజాయతే. యోగ భ్రష్టుడైన వాడు శరీర పతనానంతరం పుణ్యవంతుల లోకానికి పోయి అక్కడ కొంతకాలం ఉండి సుఖాన్ని అనుభవించి పరిశుద్ధులు శ్రీమంతులైన వారి ఇంట్లో జన్మిస్తున్నాడు. అదవద యోగినా మేవా కులే
భవతి ధీమాతం, లేకపోతే బుద్ధిమంతులై జ్ఞానవంతులైన వారి కులంలోనైనా జన్మిస్తాడు. తత్ర తం బుద్ధి సంయోగం లభ్యతే పార్వాదైహికం యతతే చ తతో భయ సంసిద్ధో కురనందన. ఓ కురునందన, ఆ జన్మలో పూర్వం దేహం ఉన్నప్పుడు అభ్యసించిన బుద్ధి సంబంధితమైన యోగానుష్ఠాన్ని పొందుతున్నాడు. అప్పుడు మిగిలిపోయిన యోగం కోసం చిన్నతనం నుంచి ఎక్కువగా సాధన చేసే స్వభావం కలవాడవుతున్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మలో చేసిన యోగ ధ్యానంలో విషయాల్లో పరవశుడైన బలాత్కారంగా మనసును విషయం నుంచి ఆకర్షిస్తుంది. జ్ఞానాన్ని తెలుసుకునేవాడు వేదాన్ని అతిక్రమించినప్పటికీ బ్రహ్మపదం పొందుతున్నాడు. తెలుసుకునే అభిలాష ఉన్నవాడే బ్రహ్మపదాన్ని పొందుతున్నాడు. అభ్యాసం చేసేవాని సంగతి చెప్పాలా అని భావము. అయస్కాంతం ఎలాగైతే ఇనుమును ఆకర్షిస్తుందో అలాగే పూర్వజన్మ సంస్కార శక్తి విషయాదుల నుంచి మనస్సును ఆత్మధ్యానం వైపు లాగుతుంది. ఇది శ్రీకృష్ణ స్వామి అపార కృపతో చెప్పారు. జనులారా, ధ్యాన యోగానికి సాధ్యం కాకపోతే చెయ్యాలన్న ఉద్దేశమైనా ఉంచుకుంటే చాలు. విచారం బీజం వంటిది. బీజం నాటితే మీకు తెలియకుండానే ఒకరోజు మొలక వస్తుంది. అప్పుడు మీరు ధన్యుతుల్ని భావము. జీవన్ముక్తిని లక్షణం. జీవన్ముక్తుల లక్షణం చెప్పటానికి ఎవరికి సాధ్యం కాదు. ఎంచేతనంటే వారు పలు తరగతులై ఉంటారు. ఒకరికి ఉండే లక్షణం చూసి ఇలాగే అందరూ ఉండాలని నిర్ణయించుకొని ఇతరులైన మహాత్ములు నిరాకరిస్తే గొప్ప పాతకానికి పాత్రులవుతారు. జీవన్ముక్తులు లక్షణరహితులు. ఎంచేతనంటే త్రిగుణాలకు మాత్రమే లక్షణాలు చెప్పడానికి వీలుంటుంది. కానీ త్రిగుణాతీతులైన మహనీయులు అవస్థ చెప్పడానికి సహస్ర ఫణాలున్న ఆదిశేషుకైనా వీలు కాదు. ఆ మహాత్ముల్లో కొందరు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ, మరికొందరు ధ్యాన నిష్ఠాది తపాదుల్లో కూడి ఉన్నప్పటికీ, ఇంకొందరు పరిశుద్ధమైన నీతి శుద్ధాలు లేకుండా సంచరిస్తూ ఉన్నప్పటికీ, ఇంకా బాహ్య చిహ్నాల్లో అనేక విధాలుగా ఉన్నప్పటికీ, అందరిలోనూ మొత్తానికి కొన్ని గుణాలు మాత్రం ఒకేలా ఉంటాయి. మహనీయుల హృదయం పరమ పవిత్రమై ఉంటుందే కానీ పామరుల్లాగా రాగద్వేషాలు వారిలో కనిపించవు. జీవన్ముక్తుడైన వాడు దిగంబరుడుగాను, శుచి అయిన వస్త్రాలు ధరించిన వాడుగాను, చర్మం కట్టుకునేవాడుగాను, హృదయంలో ధ్యాననిష్ట సదా ఉండేవాడుగాను, దయ్యం పట్టిన వాని ముఖంలో వెర్రివాని రీతిగాను, బాలునిలాగా అనేక విధాలుగా లోకంలో సంచరిస్తూ ఉంటాడు. జీవన్ముక్తుడైన వాడు ఒక చోట మూడిని రీతిగానో, ఇంకొక చోట పండితుడుగాను, ఇంకొక చోట రాజ్య వైభోగంతోనూ, ఇంకొక చోట వెర్రివానిగాను, ఇంకొక చోట నవీన పరిష్కారిగాను, ఇంకొక చోట పిలువలేక పడిపో ఉంటాడు. ఇంకొక చోట యోగినిలాగా, ఇంకొక చోట అవమానితుడుగాను, ఇంకొక చోట కంటికి కనిపించక ఉన్నవాడే ఎప్పుడు సదా బ్రహ్మధ్యానంతో సుఖిస్తూ తిరుగుతూ ఉంటాడు. కృతజ్ఞతలు శ్రీ మలయాళ స్వాముల వారికి. శ్రీ మలయాళ స్వాముల వారి శుష్క వేదాంత తమో భాస్కరం నుండి స్వీకరించటమైనది. ఇది మన పితామహ పత్రిజీ గారు పరమ గురువుల ప్రభావం అన్న దానిలో ఈ వీరిని కూడా చేర్చారండి. అయితే మాస్టర్స్, తప్పనిసరిగా కొత్తవారు, ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతూ ఉన్నవారు, కొత్త వాళ్ళు ఇప్పుడు క్లాసులకు అధికంగా వస్తున్నారు. ఇది వీరికి వేసిన ప్రశ్నలకి వీరిచ్చిన జవాబులు అనేవి ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళకి, మరి ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతున్న వారికి కూడా మలయాళ స్వామి వారి ప్రశ్నల జవాబులు ఎంతో ఉపయోగకరమైనవి. ఒక్కింత ఓపిక చేసుకొని ఇది పూర్తిగా వినిపించాలి మాస్టర్స్. ఇది చాలా అద్భుతమైన జ్ఞానంతో కూడుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.